అయితే హలో హాయ్ గైస్, మంచి వీడియోతో మళ్ళీ ముందర వచ్చేసి అనమాట. ఈ రోజు మనం అన్బాక్సింగ్ చెబుతాం బెస్ట్ ట్రెడిషనల్ కుర్తాస్ అనమాట. అది కూడా లాంగ్ కుర్తాస్ కాదనమాట, హాఫ్ కుర్తాస్ తీసుకుని వచ్చాను మీకోసం. ఎందుకంటే చాలా రోజుల నుంచి మనం బ్యాగ్ టీ షర్ట్ కానివ్వండి, షర్ట్స్, ప్యాంట్స్ అన్బాక్సింగ్ చేస్తున్నాం కదా. ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం ట్రెడిషనల్ క్లాత్స్ మన దగ్గర ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి హాఫ్ కుర్తాస్ కలెక్షన్ తీసుకొని వచ్చేసాను. అది కూడా చాలా మంచి బడ్జెట్ లో తీసుకుని వచ్చాను. అరౌండ్ 300 రూపీస్ అనమాట. చాలా క్లాసిక్ కుర్తాస్, అది కూడా మింత్రా నుంచి ఫైండ్ అవుట్ చేశాను. చూడొచ్చు, ఒకటైతే నేను వేసుకుని ఉన్నాను ఆల్రెడీ. అయితే ఇదే అనమాట ఆ సూపర్ అయిన కుర్తా కలెక్షన్. వన్ బై వన్ దీని గురించి మనం ఇండెప్త్ గా మాట్లాడుకుందాం. అయితే ఇదే గైస్ మన అన్ని ప్రొడక్ట్స్ అనమాట. 5 షార్ట్ కుర్తాస్ తెప్పిద్దాం అనుకున్నా గానీ నాకు పర్సనల్ గా బాగా నచ్చినాయి అనమాట కుర్తాస్. అయితే నేను ఒక 6 కుర్తాస్ తెప్పించాను. అయితే ఇదే అనమాట మన ఫస్ట్ కుర్తా. చూడొచ్చు, దీంట్లో 2 కుర్తాస్ ఉన్నట్టున్నాయి. అయితే వన్ బై వన్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. ఇదే అనమాట మన ఫస్ట్ కుర్తా. ఇప్పుడు నవరాత్రి సీజన్స్, దసరా, దీపావళి వస్తుంది కదా, కొంచెం డిఫరెంట్ గా ఉండాలని హాఫ్ కుర్తాస్ తెప్పించాను. చాలా మంచిగా ఉన్నట్టుంది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మంచి క్లాత్ అనిపిస్తుంది. 40 తీసుకున్నాను. యాక్చువల్లీ కొన్ని సైజెస్ అవైలబుల్ లేవు అనమాట. కొన్ని దాంట్లో ఎల్ గానీ, కొన్ని దాంట్లో ఎం గానీ అట్లా తీసుకున్నాను. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా లైట్ వెయిటెడ్ గా, సింపుల్ గా ఉంది. చాలా మంచి కలర్ అనమాట. చాలా వైబ్రెంట్ కలర్ ఉంది. చాలా లైట్ వెయిటెడ్ గా ఉంది. మంచి కంఫర్టబుల్ క్లాత్ అనమాట. మధ్యన చాలా ట్రెండింగ్ అవుతున్నాయి కదా మనకు బ్యాగీ ప్యాంట్స్ తో కానీ, లేకపోతే ఒక ఫార్మల్ చీనతో కానీ అట్లా వేసుకున్నారు అనుకోండి, చాలా క్లాసీగా, ఎలిగెంట్ గా ఉంటాయి అనమాట. కొంచెం ట్రెడిషనల్ వైబ్ ఇస్తూనే చాలా బాగుంటాయి అనమాట. చూడొచ్చు, మనకు ఫుల్ స్లీవ్ కుర్తాస్ అనమాట ఇవన్నీ. ఇక్కడ మనకు చైనీస్ కాలర్ లాంటిది వచ్చింది. 3-4 బటన్స్ వచ్చినాయి. ఇంకా మనకు ఇక్కడ లాస్ట్ లో వచ్చేసి కట్అవుట్ కూడా ఇచ్చారనమాట మనకు. ఎందుకంటే ఇలా నార్మల్ గానే వదిలేస్తాం కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి కూడా సింపుల్ ఆ ప్రింటే ఉందన్నమాట కంటిన్యూస్ గా. చూడొచ్చు మీరు, దానిపైన ఉన్న ప్రింట్ కానివ్వండి, లేకపోతే ఫిట్టింగ్ కానివ్వండి. ఇది వచ్చేసి ఇది ఎం సైజ్ లో తీసుకున్నాను అనమాట. దీని ప్రైస్ చెప్పాలంటే 289 రూపీస్ కి అయితే నేను బై చేశాను. మింత్రా సూపర్ అయిన సేల్ నడుస్తుంది కాబట్టి మీకు ఏమైనా క్లాత్స్ కానీ అట్లా ఏమైనా కావాలంటే ఖచ్చితంగా మీరు మింత్రాలు ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఇంతకుముందు దానిపైన కూడా నేను ఒక సూపర్ అయిన వీడియో తీసుకొని వచ్చాను అనమాట. దీని క్లాత్ క్వాలిటీ వచ్చేసి మనకు పాలిస్టర్ క్లాత్ అనమాట. 100% పాలిస్టర్ క్లాత్ వస్తుంది. కొంచెం రింకల్స్ అవన్నీ కొంచెం తక్కువ పడతాయి అనమాట. మీకు డైలీ వేర్ కి రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు. అంటే మోస్ట్లీ మనం వచ్చేసి బ్యాగీ టీ షర్ట్స్ కానివ్వండి, అట్లా కొంచెం వెస్టర్న్ క్లాత్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం కదా. కొంచెం ట్రెడిషనల్ గా, ఎందుకంటే నవరాత్రిస్, దీపావళి అన్ని ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇలాంటి కొంచెం డిఫరెంట్ అయినా కొంచెం ఎథనిక్ వేర్ అట్లా మనం ట్రై చేయాలనుకుంటే సడన్ గా మనం చేంజెస్ చేయలేం కాబట్టి ఇలాంటి హాఫ్ కుర్తాస్ ఆ రోల్ ప్లే చేస్తాయి అనమాట. మన ఫ్యాషన్ లో స్టైలిష్ గానే కనిపిస్తూనే మనకు కొంచెం ఎథనిక్ లుక్ ఇస్తాయి అనమాట. అందుకోసం ఇలాంటి వీడియో తీసుకొని వచ్చాను. మెయిన్లీ నాకైతే సూపర్ గా నచ్చింది. ఎందుకంటే ప్రింట్ కానివ్వండి, లేకపోతే క్వాలిటీ కానివ్వండి, ఈవెన్ ఫిట్టింగ్ కూడా సూపర్ గా ఉందన్నమాట. నాకు పర్సనల్ గా బాగా నచ్చింది అనమాట. డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. ఒక 300 రూపీస్ ఆ రేంజ్ లో అయితే డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు అనమాట. అయితే ఇదే అనమాట మన సెకండ్ కుర్తా. ఆ ప్యాకేజింగ్ లోనే వచ్చింది. ఒక డిఫరెంట్ కలర్ అనుకుంటా ఇది కూడా. ఇది కొంచెం కాటన్ కుర్తా లాగా ఉంది. కొంచెం మంచి టెక్స్చర్ ఉందన్నమాట. ఇది కూడా చాలా లైట్ వెయిటెడ్ గా, చాలా సింపుల్ గా ఉన్నాయి అనమాట. అన్ని కూడా కొంచెం మనకు దీని మీద రింకల్స్ ఎక్కువ వస్తాయి అనమాట. మనకు అది మనకు పాలిస్టర్ ప్లస్ కాటన్ కాంబినేషన్ అనుకుంటా మంచిగా ఉందన్నమాట. దీని మీద కొంచెం రింకల్స్ ఎక్కువ ఉంటాయి మీకు కాటన్ కుర్తాస్, కానీ చాలా కంఫర్టబుల్ బ్రీదబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది కూడా మనకు 40 సైజ్ లో తీసుకున్నాను. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది. చాలా మంచి ఫ్యాబ్రిక్ అనమాట. చూడొచ్చు, డిజైన్ పరంగా అంత డిఫరెంట్ గా ఏం లేదు, కానీ సింపుల్ గా క్లాసిక్ ఉంది. దీనికి కూడా వచ్చేసి కింద నుంచి మనకు చిన్న కట్అవుట్ ఇచ్చారు. ఫుల్ స్లీవ్ కుర్తా అనమాట. ఇక్కడ కూడా చైనీస్ కాలర్ వచ్చేసింది. మనకు 4 బటన్స్ వస్తున్నాయి అనమాట. సింపుల్ గా క్లాసిక్ ఉంది. డార్క్ బ్లూ అనమాట. ఇంతకు ముందు మనం చూసింది ఒక లైట్ బ్లూ ఉండే కదా, డార్క్ బ్లూ. బ్యాక్ సైడ్ నుంచి కూడా చూడొచ్చు, సింపుల్ గా క్లాసిక్ ఉంది. దీంట్లో అంతగా మాట్లాడుకోవడానికి ఏం లేదు. క్లాసీ అవుట్ఫిట్ ఏమైనా చూస్తున్నారు, కొంచెం ట్రెడిషనల్ అవుట్ఫిట్ ఏమైనా చూస్తున్నారంటే ఇలాంటి హాఫ్ కుర్తాస్ మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అనమాట. మన కొన్న దాంట్లో అన్నిటికంటే కాస్ట్లీయస్ కుర్తా అంటే ఇదే అనమాట. అరౌండ్ 700 రూపీస్. నేను అనుకున్నాను 500 రూపీస్ లోపలే తీసుకుందామని. మెయిన్లీ మనం తీసుకున్న వాటిలో అన్నిటికంటే కాస్ట్లీ ఇది. నాకు పర్సనల్ గా ఫ్యాబ్రిక్ బాగా నచ్చింది. యాజ్ వెల్ యాజ్ నేను ఇది బ్లాక్ కలర్ లో ఉంది కదా, కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని తీసుకున్నాను, కానీ నాకు బ్లూ కలర్ లో రిసీవ్ అయింది. నేను అన్బాక్సింగ్ చేసేటప్పుడు నాకు అంతగా కనిపించలేదు, కానీ చూడొచ్చు బ్లూ కలర్ లో కూడా చాలా సూపర్ గా ఉంది. నాకు పర్సనల్ గా ఫ్యాబ్రిక్ బాగా నచ్చింది అనమాట. 100% కాటన్ అనమాట. మంచి బ్లూ కలర్ లో, రాయల్ బ్లూ కలర్ లో మనకు మంచి ప్రింటింగ్ తో వస్తుంది. చాలా ట్రెడిషనల్ ప్రింటింగ్ అనమాట. చాలా క్లాసీగా, వర్సటైల్ గా ఉంటాయి అనమాట ఇలాంటి కుర్తాస్. దీనిపైన ఒక మంచి బర్కిన్ స్టాక్ లాంటి స్లీపర్ అట్లాంటివి వేసుకున్నారు అనుకోండి, ఒక చీని వేసుకుని అదిరిపోతుంది. లుక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నాకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ అనొచ్చు. చాలా బ్రీదబుల్ ఉంది, యాజ్ వెల్ as చాలా కంఫర్టబుల్ ఉంది అనమాట వేసుకునేటప్పుడు. ఈవెన్ నాకు ఫిట్టింగ్ కూడా అదిరిపోయింది. అరౌండ్ 700 రూపీస్ పడింది, కానీ డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. ఫిట్టింగ్ కానివ్వండి, లేకపోతే ఆ డిజైనింగ్ కానీ, ఓవరాల్ గా చాలా ఎథనిక్ వేర్ కానీ, లేకపోతే మనకు ట్రెడిషనల్ వైబ్స్ వస్తున్నాయి అనమాట దీంతో. అయితే ఇదే అనమాట మన నెక్స్ట్ కుర్తా. ఇది ఒక డిఫరెంట్ కలర్, చాలా క్లాసీ కలర్ అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ నాకైతే బాగా నచ్చింది. ఇది కూడా నేను యాక్చువల్లీ ఎల్ సైజ్ లో తీసుకున్నాను. ఎందుకంటే కొన్ని దాంట్లో ఎం సైజ్ అవైలబుల్ లేకుండే. ఎల్ సైజ్ లో ఎలా ఉంటది ఏందనేది ఫిట్టింగ్ చూద్దాము. ప్లస్ చాలా ఫ్లోరర్ ప్యాటర్న్ అనమాట. చాలా బిగర్ సైజ్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇది కూడా కొంచెం బ్లూ కలర్ లాంటిదే. ఇది కూడా నాకు కొంచెం కాటన్ బ్లెండ్ లాంటిదే కనిపిస్తుంది. ఇంకా దీనికంటే
అయితే సైడ్ పాకెట్ కూడా వచ్చింది ఏకంగా. ఇంకా మనకు సైడ్ కట్స్ ఇచ్చారు లాస్ట్ బాటమ్ లో వచ్చేసి. ఇంకా ఫుల్ స్లీవ్ అన్నమాట. ఇవి కూడా చాలా మంచి ప్యాటర్న్ లో వచ్చింది. నాకు పర్సనల్గా బాగా నచ్చింది. దీనిపైన వుడెన్ బటన్స్ కానివ్వండి, చాలా మంచి ట్రెడిషనల్ టచ్ ఇస్తున్నాయి అనమాట మొత్తానికి. ఒకసారి ఒక మంచి బ్యాగీ ప్యాంట్ మీద కానీ చీనోస్ మీద మంచిగా పేరప్ చేశారు అనుకోండి, చాలా బాగుంటది. ఇది కూడా సేమ్ చైనీస్ కాలర్ తోనే వస్తుంది. ఈవెన్ బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇలా ఉంది, సింపుల్ గా మంచిగా బిగ్ ఫ్లవర్స్ తో వచ్చింది కదా. ఒకసారి మీకు ట్రై చేసి చూపిస్తాను ఎలా ఉంది క్వాలిటీ ఏందనేది మొత్తం మాట్లాడుకుందాం. హాఫ్ కుర్తా లిస్ట్ లో చెప్పాలంటే నా పర్సనల్ ఫేవరెట్ అనమాట. ఆ బిగ్ ఫ్లవర్స్ కానివ్వండి, ఆ కలర్ కానివ్వండి, చాలా పర్సనల్ గా బాగా నచ్చింది. ఈవెన్ ఫ్యాబ్రిక్ కూడా మీరు చూడొచ్చు, డిజైన్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి నెక్స్ట్ లెవెల్ అనొచ్చు. 100% కాటన్ అనమాట. చాలా వర్సటైల్ ఉంటాయి అనమాట ఇలాంటి కుర్తాస్. అవి కొంచెం చిన్న ప్రింట్స్ తో ఉన్నాయి కదా ఇంతకు ముందుకు చూపించిన కుర్తాస్. ఇది చాలా బిగ్ ఫ్లవర్ తో వచ్చింది, చాలా క్లాసీగా ఎలిగెంట్ గా కనిపించింది. నాకైతే పర్సనల్ ఫేవరెట్ అయిపోయింది అనమాట. ఒక మంచి బ్యాగీ జీన్స్ మీద మీరు ట్రై చేశారనుకోండి, అదిరిపోతుంది అనమాట. నాకు పర్సనల్ ఫేవరెట్ అనొచ్చు. ఇప్పుడైతే మీకు ఇలాంటి సూపర్మైన క్వాలిటీ కంటెంట్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అంటే దీనికి ఒక మంచి పాకెట్ కూడా వచ్చింది అనమాట సైడ్ కి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు హాఫ్ కుర్తాకి పాకెట్ కూడా వస్తుందని. దీనికి మంచి హాఫ్ కుర్తాకి పాకెట్ వచ్చింది, వుడెన్ బటన్స్ వచ్చినాయి, ఇంకా మంచి ఫిట్ వచ్చింది అనమాట. యాక్చువల్లీ నేను అన్ఫార్చునేట్లీ మన సైజ్ లో అవైలబుల్ లేకుంటే ఎల్ సైజ్ చేశాను అనమాట. సర్లే ట్రై చేద్దాం ఎల్ సైజ్ ఎలా వస్తుంది ఏందనేది, బ్యాగీతో ట్రై చేద్దాం, బ్యాగీ ప్యాంట్స్ తో అని. ఎల్ సైజ్ కూడా నాకు ఎగ్జాక్ట్లీ సెట్ అయింది. ఇలాంటి ఫెస్టివల్ సీజన్ లో మీరు ఖచ్చితంగా కుర్తాస్ ట్రై చేయాలి. ఇలాంటి కుర్తాస్ అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలన్నమాట. మీరు ఎలాంటి చీనోస్ మీద అయినా, నార్మల్ ప్యాంట్స్ మీద అయినా డెఫినెట్లీ చాలా క్లాసీగా కనిపిస్తుంది. నాకు పర్సనల్గా బాగా నచ్చింది. డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. 300 రూపీస్ ఆ రేంజ్ లో. అయితే ఇదే అనమాట మన నెక్స్ట్ ప్యాకేజ్. దీంట్లో కూడా ఐ థింక్ 2 ఉండొచ్చు. దీంట్లో ఇది ఒకటి, ఇంకా ఈ కలర్ ఒకటి, చాలా డిఫరెంట్, చాలా వైబ్రెంట్ కలర్ చూడొచ్చు మీరు. వన్ బై అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇది అన్బాక్సింగ్ చేద్దాం. కొంచెం బ్రౌన్ కలర్, కొంచెం ఫ్లవర్ ప్యాటర్న్స్ తీసుకున్నాను. ఎందుకంటే మన కుర్తాస్ మరీ ప్లెయిన్ గా ఉంటే మరి ఓల్డ్ ఏజ్ లాగా కనిపిస్తారు కదా. కొంచెం ఇలాంటి ప్రింట్స్ ఉన్నాయి అనుకోండి, ఈ మధ్యన చాలా ట్రెండింగ్ గా ఉన్నాయి కదా. సేమ్ ఇది కూడా మనకు 4 బటన్స్, వుడెన్ బటన్స్ ఇచ్చారు చూడొచ్చు. దీని ప్రైజింగ్ చెప్పలేదు కదా మీకు, 1699 అని దీనిపైన ఉంది. కానీ మనకు అరౌండ్ 200 to 300 రూపీస్ దొరుకుతుంది అనమాట. యాజ్ వెల్ as ఇక్కడ కూడా మనం దీని కూడా కింద నుంచి కట్అవుట్ ఇచ్చారు. ఫుల్ హ్యాండ్స్ అనమాట. ఇది కూడా చాలా మంచి క్వాలిటీ కనిపిస్తుంది. ఇది కూడా మనకు ఫుల్ కాటన్ లానే కనిపిస్తుంది. దీంట్లో కూడా 42 సైజ్ తీసుకున్నాను అనమాట. చూద్దాం ఫిట్టింగ్ ఎలా ఉంటది ఏందనేది. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా మంచి క్వాలిటీ ఉంది అనమాట. నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. ఈవెన్ బ్యాక్ సైడ్ నుంచి కూడా చూడు, సేమ్ ప్యాటర్న్స్ కంటిన్యూ అవుతున్నాయి బ్యాక్ సైడ్ కూడా. దీన్ని చూస్తున్నారు కదా, సైజ్ నాకు దీంట్లో ఎల్లే దొరికింది అనమాట. అందుకోసం ఎల్లే బై చేసిన. ఎందుకంటే నాకు పర్సనల్ గా దాని ప్రింటింగ్ బాగా నచ్చింది అనమాట. కొంచెం ట్రెడిషనల్ లుక్ వస్తుంది, కొంచెం ఫెస్టివల్ వైబ్స్ వస్తున్నాయి కాబట్టి ఆ పర్టికులర్ డిజైన్ బాగా నచ్చిందని తీసుకున్నాను అనమాట. నాకు పర్సనల్ గా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. ఇది కూడా మనకు కాటన్ లోనే వస్తుంది. ఇంకా దీని ప్రైస్ చెప్పలేదు కదా మీకు, 350 రూపీస్ మాత్రమే పడింది అనమాట. కానీ ఆ ప్రింట్ కి కానివ్వండి, ఆ క్వాలిటీ డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. ఇంకా చాలా ట్రెడిషనల్ వైబ్స్ ఇస్తుంది అనమాట. చాలా ఎథనిక్ వేర్ వైబ్స్ ఇస్తున్నాయి అనమాట. అన్ని మనకు మళ్ళీ క్లాసీగా కాకుండా కొంచెం ఎథనిక్ వైబ్స్ ఇస్తున్నాయి. మీరు టెంపుల్ కి కానీ లేకపోతే నార్మల్ గా పూజలకి అట్లా వేసుకుంటారని డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. చాలా మినిమల్ ప్రింటింగ్ ఉంది, మంచిగా ఉంది, డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. అయితే ఇదే అనమాట మన నెక్స్ట్ ప్రోడక్ట్. ఇది ఒక చాలా వైబ్రెంట్ కలర్ తీసుకున్నాను. ఎందుకంటే మరీ సటల్ గా అవుతున్నాయి కదా అన్ని కలర్స్. వైబ్రెంట్ కలర్ ఏమైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి కలర్ ట్రై చేయొచ్చు. ఇది కూడా మనం 40 సైజ్ లో తీసుకున్నాం. దీని ఎంఆర్పి కూడా మనకు 1499 ఉంది. కానీ మనం అంతా పే చేయక్కర్లేదు. అరౌండ్ 300-400 ఆ రేంజ్ లోనే ఉంటుంది అనమాట. అయితే ఇలా ఉంది ఫస్ట్ ఇంప్రెషన్ లో చూడొచ్చు. ఇది కూడా మనకు కొంచెం కాటన్ బ్లెండ్ లాంటి క్లాత్ అనమాట. ఇది 100% కాటన్ అయితే కాదు. దీని కూడా మనకు వచ్చేసి 4 బటన్స్ వస్తున్నాయి. మనకు వచ్చేసి చైనీస్ కాలర్ వస్తుంది, ఫుల్ స్లీవ్ తో పాటు ఉందన్నమాట. చూడొచ్చు. దీని కూడా వచ్చేసి చిన్న కట్అవుట్ ఇచ్చారు. ఇక్కడ పాలియస్టర్ ప్లస్ కాటన్ మిక్స్ లాంటి క్లాత్ అనమాట. ఇలాంటి క్లాత్ ఏంటంటే మనకు కొంచెం రింకల్స్ అలాంటివి తక్కువ వస్తాయి. యాజ్ వెల్ as మనకు రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు అనమాట. కాటన్ ఏంటంటే కొంచెం చాలా రింకల్స్ వచ్చేస్తాయి కదా ఈజీగా. ఈవెన్ జీన్స్ పైన కానివ్వండి, చీనోస్ మీద ఇది కూడా బాగుంటది అనమాట. అయితే బ్యాక్ సైడ్ నుంచి కూడా చూడండి, సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఇదే అనమాట మన లాస్ట్ అండ్ ఫైనల్ కుర్తా యాక్చువల్లీ. ఎందుకంటే నేను 6 కుర్తాస్ ఆర్డర్ చేశాను అనమాట. నాకు పర్సనల్ గా బాగా నచ్చిన కుర్తా కలెక్షన్ మింత్రాలో. అయితే సరే ట్రై చేద్దాంలే అని 6 చేశాను. కానీ ఒకటి రిసీవ్ కాలే ఇప్పుడు దాకా. చూద్దాం, అది తర్వాత రిసీవ్ అయితే దాన్ని షార్ట్ గానీ అట్లా ఏమైనా వేసేస్తాను. ఇంకా మెయిన్లీ చెప్పాలంటే కుర్తా గురించి చాలా వైబ్రెంట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. చాలా మినిమల్ కలర్స్ ఉన్నాయి ఇప్పటిదాకా మీరు చూసుకున్న కుర్తాస్ లో. ఇది చాలా వైబ్రెంట్ గా, చాలా ఫ్లాషీ కలర్ తీసుకున్నాను. ఎందుకంటే ఫెస్టివల్ వైబ్స్, కొంతమంది దాండియా ఆడడానికి వెళ్తారు, కొంతమంది ఇంకా పూజలకి వెళ్తుంటారు. కాబట్టి ఇలాంటి కొంచెం డిఫరెంట్ కలర్ ఏమన్నా ఇలాంటి కలర్ మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది. చాలా కొంచెం పంచి కలర్స్ అనమాట. ఇంకా నాకు పర్సనల్ గా బాగా
బాగా నచ్చింది. ఫిట్టింగ్ కానివ్వండి అంతా చాలా బాగుంది అనమాట. పాలిస్టర్ క్లాత్ అనమాట దీన్ని. నేను అరౌండ్ 250 రూపీస్ 260 రూపీస్ ఆ రేంజ్ లో తీసుకున్నాను. అయితే నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. ఫిట్టింగ్ అయితే సూపర్ గా ఉంది. దీని సైజ్ వచ్చేసి M అనమాట. 260 రూపీస్ 250 రూపీస్ అయితే డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. ఈ 5 కుర్తాస్ నుంచి మీకే కుర్తా నచ్చిందో కింద కామెంట్ లో పెట్టండి. నెక్స్ట్ వీడియో ఏం కావాలన్నా కూడా కామెంట్ లో పెట్టండి. ఇలాంటి సూపర్ క్వాలిటీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలు కలుద్దాం. అప్పుడు బై.